పరిశుద్ధాత్మ యొక్క భాషల యొక్క అనుభూతి లేకపోతే, ఆ యొక్క అనుభవం లేకపోతే పరిశుద్ధాత్మ గురించి దయచేసి ఎవరు కూడా చెడుగా కానీ వ్యతిరేకంగా మాట్లాడదు. ప్రేమన దేవుని బిడ్డలారా, వారి సేవకులు కావచ్చు, విశ్వాసులు కావచ్చు, అక్షర జ్ఞానం తెలిసినంత మాత్రాన పరిశుద్ధాత్మ గురించి మనం మాట్లాడే దమ్ము మనకు లేదు. పరిశుద్ధాత్మ గురించి మనం మాట్లాడాలంటే పరిశుద్ధాత్మ లోతులకు వెళ్ళాలి, ప్రార్థన లోతులకు వెళ్ళాలి, దేవుని తంటు కట్టబడాలి. మన పరిశుద్ధాత్మ వాక్యము మత్తయి సువార్త 2:32 వచనం తెలిసి కూడా పరిశుద్ధాత్మను బాధపెడుతున్నామంటే మనం చాలా ప్రమాదంలో ఉన్నాం, రెడ్ జోన్లో ఉన్నాం. మన పరలోకం లేదు, ఇక యొక్క వరాలు లేవు, స్వస్థత లేవని చాలామంది దైవ సేవకులు కావచ్చు, విశ్వాసులు కావచ్చు సతమతం అవుతున్నారు. చాలా జాగ్రత్తగా పరిశుద్ధాత్మ గురించి మాట్లాడండి. చాలా జాగ్రత్తగా మీరు మీ నోటిని అదుపు పెట్టుకోండి. బరితెగి ఈ వీడియోని వీక్షిస్తున్న ప్రియ దేవుని బిడ్డలకు నా హృదయపూర్వక వందనాలు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు ఒక అద్భుతమైనటువంటి అంశంతో మీ ముందుకు రావడం జరిగింది. ప్రస్తుతం క్రిస్టియానిటీలో, క్రైస్తవ్యంలో జరుగుతున్నటువంటి భాషల గురించిన ఒక గందరగోళం మనం చూస్తున్నాం. స్వస్థతల గురించి, భాషల గురించి, ప్రవచనాల గురించి చాలా మట్టుకు క్రైస్తవ సేవకులే చాలా దారుణంగా భాషల గురించి వ్యాఖ్యానాలు చేయడం మనం చూస్తున్నాం. పలు విధాలుగా ఒక వర్గం వారు భాషలు ఉన్నాయి అంటే, ఇంకో వర్గం వారు భాషలు లేవని, మరొక వర్గం వారు భాషలు నిలిచిపోయాయని, అసలు సంఘంలో భాషలు మాట్లాడవచ్చా అని యొక్క విషయాలను మనం క్లారిఫై ఈరోజు చేసుకుందాం. ప్రియమైన దేవుని సంఘమా, ఈ వీడియోని వీక్షిస్తున్నట్లు ఫస్ట్ టైం చూస్తుంటే కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి, లైక్ అయితే చేయండి, కామెంట్ చేయండి. ప్రస్తుతం చాలామంది దైవ సేవకులు పరిశుద్ధాత్మ గురించి చేస్తున్నటువంటి వ్యాఖ్యానాలు మనం చూస్తున్నాం. పరిశుద్ధాత్మ దేవుడు ఒక వ్యక్తి, అదృశ్యమైన వ్యక్తిని మనం చూడగలుగుతాం. ఆయన చేస్తున్నటువంటి కార్యాలను ఈ దినాలలో నిలిచిపోయాయని చాలామంది దైవసేవకులు కూడా చెప్పడం జరుగుతూ ఉంది. ఈ ప్రస్తుత దినాలలో బైబిల్ని చదివినంత మాత్రాన భాషల గురించి బరితెగించి మాట్లాడడం ఇది ఎంతవరకు కూడా సమంజసం కాదు. భాషలు, పరిశుద్ధాత్మ దేవుడు అనేవాడు ఒక శక్తిమంతుడైన ఒక అగ్ని లాంటి వాడు. కాబట్టి పొరపాటున నోరు జారి పరిశుద్ధాత్మ గురించి, ఆయన కార్యాల గురించి మాట్లాడడం అనేది చాలా భయంకరము. చాలా తప్పిదములు చేస్తూ ఉన్నారు సేవకులు. క్రైస్తవ సేవకులు ఈ విధంగా మాట్లాడుతూ ఉన్నారు. భాషలు అనేవి ఒక ప్రత్యేకమైనటువంటి వరం. అది ఎవరైతే భాషల వరాన్ని కలిగి ఉంటారో వారి జీవితాలలో అద్భుతాలే జరగడమే కాకుండా వారి మనసుకు నెమ్మది కలుగుతుంది. అన్య భాషల గురించి, పరిశుద్ధాత్మ గురించి అనుభవం లేకుండా పొరపాటున నోరు జారుతున్నారా? ప్రియమైన సేవకులారా, విశ్వాసులారా, చాలా జాగ్రత్తగా మనం ఆలోచించవలసిన వారై ఉన్నాం. మన నోటి అదుపు ఆపు ఉండాలి. మన నోటిని మనం కళ్ళెం వేసుకోవాలి. ఎందుకంటే పరిశుద్ధాత్మ దేవుణ్ణి మనం పొరపాటున తప్పుగా మాట్లాడితే ఈ యుగమైనను రాబోయే యుగమైనను క్షమాపణ లేదని మత్తయి సువార్త 12వ అధ్యాయము 32 వచనాలు మనం చూస్తాం. ఆ మాట చూసినప్పుడు చాలా భయం అనిపిస్తుంది. పరిశుద్ధాత్మ యొక్క అనుభవం లేకుండా, పరిశుద్ధాత్మ శక్తి యొక్క అనుభవంకు వెళ్లకుండా నోరు జారడం అనేది చాలా తప్పు. మీరు పరిశుద్ధాత్మ గురించి మాట్లాడుతున్నప్పుడు భయపడుతూ మాట్లాడాలి. ఎందుకంటే ఆ మాటలలో పరిశుద్ధాత్మ గురించి, పరిశుద్ధాత్మ దేవుణ్ణి మనం దుఃఖపరచకూడదు. ఇది చాలా జాగ్రత్తగా వినాలి. మన పరిశుద్ధాత్మ గురించి వ్యతిరేకంగా, దుఃఖపరిచే విధంగా, బాధపరిచే విధంగా, కోపం పుట్టించే విధంగా మనం మాట్లాడినప్పుడు పరిశుద్ధాత్మ దేవునితో, అగ్నితో మనం సెలగాటాడుతున్నాం, అగ్నితో ఆటలాడుతున్నాం. ఈ విషయాన్ని ప్రతి సేవకుడు గుర్తుంచుకోవాలి.
పరిశుద్ధాత్మ దేవుడు చాలా విలువైన వాడు. ఆ పరిశుద్ధాత్మ దేవునితో ఎవరైతే సహవాసం చేస్తారో, ఎవరైతే పరిశుద్ధాత్మ దేవునితో అంటకట్టబడుతూ ముందుకు వెళ్తుంటారో వారికి మాత్రమే పరిశుద్ధాత్మ యొక్క అనుభవం అనేది తెలుస్తుంది. పరిశుద్ధాత్మ పొందుకోకుండా, పరిశుద్ధాత్మ అనుభవం అనేది లేకుండా నోరు జారడం అనేది చాలా బరితెగు పని నేను చెప్తా ఉన్నాను. దేవునితో మాట్లాడే భాష ఒకటి ఉంది, దేవదూతల భాష ఒకటి ఉంది, మనుషులతో మాట్లాడే భాష ఒకటి ఉంది, అన్య భాషలు ఉన్నాయి. 4 విధాలుగా మనము బైబిల్ గ్రంథంలో చూస్తున్నాం. ప్రేమ దేని బిడ్డలారా, మనము వాక్యానుసారంగా లేఖనాల ప్రకారంగా మనం ముందుకు వెళ్దాం. ప్రస్తుతం క్రిస్టియానిటీలో జరుగుతున్నటువంటి వివాదాలను, ఏది నిజమైన బోధ, ఏది అసత్యమైన బోధ, ఏది సత్యమైన బోధ అనే విషయాల గురించి మనం ముందుకు వెళ్తాం. దేవునితో గడిపి కనిపెట్టినప్పుడు దేవుడు ఈ అద్భుతమైనటువంటి సత్యమైన బోధన దేవుడు అనాత్మ వివేచనతో మాట్లాడతాడు. అక్షర జ్ఞానం, బైబిల్ చదివినప్పుడు అక్షర జ్ఞానమే వస్తుంది. అయితే ఆత్మ జ్ఞానం సంపాదించుకోవాలంటే గంటల తరబడి దేవునితో గడపవలసిన వారై ఉండాలి. అలా ఉన్నప్పుడే ఆత్మ జ్ఞానము, బైబిల్ ఉన్నటువంటి ఆత్మ జ్ఞానము మర్మములు అర్థమవుతాయి. ఇప్పుడు ఇక మనము వాక్య సారాంశంకి వెళ్తాం. ప్రేమ దేని బిడ్డలారా, 1 కొరింథీయుల రాసిన పత్రిక 12వ అధ్యాయం 4వ వచనం ఒకసారి చదువుదాం. కృపావరములు నానా విధములుగా ఉన్నవి కానీ ఆత్మ ఒక్కడే, మరియు పరిచర్యలు నానా విధముగా ఉన్నవి కానీ ప్రభు ఒక్కడే. నానా విధములైన కార్యములు కలవు కానీ అందరిలోనూ అన్నిటిని జరిగించు దేవుడు ఒక్కడే. అయినను అందరి ప్రయోజనం కొరకు ప్రతి వానికి ఆత్మ ప్రత్యక్షత అనుగ్రహించబడుచున్నది. ఏలైనగా ఒకనికి ఆత్మ మూలముగా బుద్ధివాక్యమును, మరి ఒకనికి ఆత్మను అనుసరించిన జ్ఞానవాక్యమును, మరి ఒకనికి ఆ ఆత్మ వలన విశ్వాసమును, మరి ఒకనికి ఆ ఒక్క ఆత్మ వలన స్వస్థపరచు వరములను, మరి ఒకనికి అద్భుత కార్యములు చేయు శక్తియు, మరి ఒకనికి ప్రవచన వరమును, మరి ఒకనికి ఆత్మ వలన వివేచనయు, మరి ఒకనికి నానా విధమైన భాషలను, మరి ఒకనికి భాషల అర్థం చెప్పు శక్తి అనుగ్రహించబడి ఉన్నవి. ప్రియమైన దేని బిడ్డలారా, పరిశుద్ధాత్ముడు ఒక్కడే, మన శరీరం ఒక్కటే, కానీ అవయములు నానా విధములుగా ఉన్నవి. అలానే ఇక్కడ పరిశుద్ధాత్మ దేవుడు ఒక్కడే, పరిశుద్ధాత్ముడు ఒక్కడే, కానీ ఆయనలో ఉన్న వరములు అనేకములు ఉన్నాయి. కొందరికి అన్ని వరములు ఫలిస్తాయి. కొందరిలో ప్రవచన వరం ఫలిస్తుంది, కొందరిలో భాషలలో అర్థం చెప్పు వరం ఫలిస్తుంది, కొందరిలో భాషలు అర్థం చెప్పు వరం ఫలిస్తుంది, కొందరు భాషలు అన్ని భాషలో మాట్లాడతారు, కొందరు విశ్వాసమును మాట్లాడతారు, కొందరు బుద్ధివాక్యం కలిగి ఉంటుంది, కొందరు వివేచన శక్తి ఉంటుంది. ఇవన్నీ వరాలు. ఈ వరాలు దేవుడు ఎవరికి ఇవ్వాలో ఆయనకు తెలుసు. ఆ నిర్ణయం చొప్పున ప్రతి మనిషికి ఆయన ఇస్తాడు. అది ఎవరైతే దేవునికి ఇష్టలై ఉంటారో వారికి మాత్రమే అవి ఇవ్వబడతాయి. అదే కాకుండా పరిశుద్ధాత్మ దేవునితో సావాసం చేస్తూ దేవునిని అడిగిన ప్రతి వారికి కూడా దేవుడు అనుగ్రహిస్తాడు. ఇక్కడ మనం చూస్తున్నాము, అద్భుతాలు ఆగిపోతున్నాయని, అద్భుతాలు జరగట్లేదని చాలామంది చూస్తున్నారు. ప్రపంచానికి వెళ్ళి ఒకసారి చూడండి ప్రేమ దేని బిడ్డలారా, ప్రపంచానికి వెళ్ళి చూడండి. చాలామంది అపోస్తుల పౌలుశీలలు, పేతురు చేసినటువంటి గొప్ప కార్యాలు కూడా ఈ సమయంలో జరుగుతున్నాయి. వేరే వేరే దేశాలు ఒకసారి చూడండి, ఇండియాలో కూడా చూడండి. చాలా ప్రాంతాల్లో గొప్ప గొప్ప దైవ సేవకులు, ఆత్మవరాలు కలిగిన వాళ్ళు మనం కండ్లారా చూస్తున్నాం. ఇవన్నీ చూసి మనం మాట్లాడాలి. అంతేకాని ఆత్మవరాలు ఆగిపోయాయని, స్వస్థవరాలు ఆగిపోయాయని, భాషలు ఆగిపోయాయని మనం చెప్పడం అనేది ఇది సరైనటువంటి మాట కాదు. పరిశుద్ధాత్మ అనే అంశం అనేది మహాసముద్రం లాంటిది. దీనిని ఎంత వివరించినా కూడా మనం వర్ణించలేం. అంత గొప్పది పరిశుద్ధాత్మ యొక్క లోతైన అంశం. వాక్యాన్ని చాలా జాగ్రత్తగా మనం ఆలోచించేవారుగా ఆలోచించాలి. 1 కొరింథీయుల రాసిన పత్రిక 14వ అధ్యాయము ఒకసారి చూద్దాం. 14వ అధ్యాయము 2వ వచనం నుండి చూద్దాం ఒకసారి. ఎందుకనగా భాషతో మాట్లాడువాడు మనుషులతో కాదు దేవునితో మాట్లాడుచున్నాడు. మనుషుడు ఎవడను గ్రహింపాడు గాని వాడు ఆత్మ వలన మర్మములు పలుకుచున్నాడు. ఇక్కడ అపోస్తలుడైన పౌలు ఏమంటున్నాడంటే, భాషతో మాట్లాడేవాడు దేవునితో మాట్లాడుతున్నాడు, మర్మాలు పలుకుతున్నాడు దేవునితో, అవి మనుషుడు ఎవడు గ్రహింపలేడు. అంటే అపోస్తలుడు పౌలు అంటున్నాడు,
అవి నాకు కూడా అర్థము కావడం లేదు. అయితే మర్మాలైతే పలుకుతున్నాం. దేవునితో మాట్లాడినప్పుడు మర్మాలైతే పలుకుతున్నాము. ఎవరైనా పరిశుద్ధాత్మను పొంది వాళ్ళు భాషలతో మాట్లాడుతున్నప్పుడు వారి హృదయం ఎట్లా ఉంటుందంటే, వారి హృదయము భాషలతో మాట్లాడుతున్నప్పుడు కొందరు కన్నీళ్లు కారుస్తారు, కొందరు ఆత్మ వలన, ఆ పరిశుద్ధాత్మ వలన భాషలతో ఆరాధన చేస్తారు. ఆరాధనతో పరిశుద్ధాత్మ ద్వారా ఆరాధన చేస్తూ దేవునికి ఘనపరుస్తారు, మహింపరుస్తారు. ఇక్కడ పౌలు అంటున్నాడు, దేవునితో భాషతో మాట్లాడువాడు దేవునితో మర్మములు పలుకుచున్నాడట. అంటే అవి ఎవరు గ్రహింపలేరు, అంత గొప్ప మర్మములు, లోతైన మర్మములు. వాటి వలన, భాషలు మాట్లాడము వలన మనిషికి రావలసిన లాభం ఏంటంటే ప్రశాంతత. ఆ మాట్లాడడం ద్వారా గొప్ప అనుభూతి, ఆ యొక్క అనుభవం అనేది వారికి కలుగుతూ ఉంటుంది, సంతోషం అనేది కలుగుతూ ఉంటుంది. అందుకే చాలామంది దైవ సేవకులు భాషలతో మాట్లాడుతూనే ఉంటారు. ఎక్కడున్నా, ఏ స్థలంలో ఉన్నా, ఏ ప్రాంతంలో ఉన్నా ఎక్కువ భాషలతోనే గడుపుతూ ఉంటారు. దేవునితో భాషలతో గడపడం ద్వారా ఆ ఆత్మ వరాలు ఏమవుతాయంటే యాక్టివేట్ అవుతాయి. ఆత్మ వరాలు అది స్వస్థతవరమైన, ప్రవచనవరమైనది, అది ఫలించడానికి ఫస్ట్ కేటగిరీలో వస్తూ ఉంటాయి. స్వస్థత వరం కావచ్చు, ప్రవచన వరం కావచ్చు, విశ్వాస వరం, వివేచన వరం కావచ్చు. ఇలా చాలా వరాలు ఉన్నాయి కదండి. ఈ వరాలను కూడా భాషలతో మాట్లాడడం ద్వారా ఆ వరాలకి మనం ఏం చేస్తున్నామంటే, భాషలతో మాట్లాడి దేవునితో గడపడం ద్వారా ఆ వరాలు ఏటవుతాయి అంటే ఫీడ్ అన్నమాట. ఒక పాలు అనేది వాటికి బలాన్ని ఇస్తున్నాయి, శక్తి అనేది వారికి ఇవ్వబడుతుంది. అప్పుడు అవి యాక్టివేట్ అవి ఆ వరాలు ఏం చేస్తాయంటే ప్రజలలో, సంఘంలో క్షేమాభివృద్ధిని కలుగజేస్తాయి. ఇక్కడ 3వ వచనం చూసినప్పుడు, క్షేమాభివృద్ధియు హెచ్చరికయు ఆదరణయు కలిగినట్లు ప్రవచించువాడు మనుషులతో మాట్లాడుచున్నాడు. ప్రవచించువాడట సంఘానికి క్షేమం కలిగించేవాడుగా ఉంటాడు. భాషతో మాట్లాడేవాడు తనకే క్షేమాభివృద్ధి కలుగజేసును, కానీ ప్రవచించువాడు సంఘమునకు క్షేమాభివృద్ధి కలుగజేయును. మీరందరూ భాషలతో మాట్లాడే వాళ్ళని కోరుచున్నాను, కానీ ప్రవచింపవాలని మరి విశేషంగా కోరుచున్నాను. ప్రేమ దేవుని, ఇక్కడ మనం చూస్తున్నాం, భాషలతో మాట్లాడండి అంటున్నాడు అపోస్తలుడైన పౌలు. భాషలతో మాట్లాడండి, అయితే ప్రవచించేవారు ప్రవచించండి, సంఘానికి క్షేమం కలుగుతుంది. భాషలతో మాట్లాడేవాడు తనకు క్షేమాభివృద్ధి కలిగజేసుకుంటున్నాడు, కానీ సంఘానికి కానీ ఇతరులకు కానీ ఆయన క్షేమాభివృద్ధిని కలగజేయలేడు. ఎందుకంటే భాషలతో మాట్లాడే వారికి, ఎవరైతే భాషలతో మాట్లాడతారో వారికి మాత్రమే క్షేమాభివృద్ధి కలుగుతుంది, వారికి మాత్రమే ప్రశాంతత, వారికి మాత్రమే ఒక అనుభూతి కలుగుతుంది. అది వారు అనుభవించాలంటే మనం ప్రవచించినప్పుడు సంఘానికి, ఎదుటి వారికి క్షేమాన్ని కలగజేస్తుంది అని దేవుని వాక్యము ద్వారా అపోస్తలుడైన పౌలు మనకు చెప్పడం అనేది జరుగుతుంది. ఇక కింద లైన్లో చూద్దాం. ఇంకా సంఘము క్షేమాభివృద్ధి పొంది నిమిత్తము భాషలతో మాట్లాడువాడు అర్థము చెప్పితేనే కానీ వానికంటే ప్రవచించువాడే శ్రేష్ఠుడు అని అంటున్నాడు. అంటే భాషలతో మాట్లాడేవాడు సంఘములో భాషలతో మాట్లాడినప్పుడు ఇతరులకి అర్థము కావాలంటే పక్కన ఇంటర్ప్రిటర్ ఉండాలి, ట్రాన్స్లేటర్ ఉండాలి, ఉంటేనే వాడికి అర్థమవుతుంది. లేదంటే భాషలతో మనం ఎక్కువ మాట్లాడుతున్నాం అనుకోండి, అన్య భాషలతో మాట్లాడినప్పుడు పక్కన ట్రాన్స్లేటర్ ఉండాలి. ట్రాన్స్లేటర్ ఉంటేనే వాళ్ళకి క్షేమం కలుగుతుంది. అంటే వాళ్ళకి అర్థమవుతుంది కనుక వారి మనసుకి ప్రశాంతత అనిపిస్తుంది. అది మనం భాషలతో మాట్లాడుతుంటే మనకు క్షేమాభివృద్ధి కలుగుతుంది. చూడండి, ఇంగ్లీష్ వాడు అమెరికా ఒక దైవసేవకుడు వచ్చాడు అనుకోండి మన ఇండియాకి. వచ్చిన తర్వాత మన తెలుగు వాళ్ళం కనుక ఆయన ఇంగ్లీష్లో మాట్లాడుతూ ఆయన వాక్యం చెప్పి వెళ్ళిపోతే మనకు అర్థమవుతుందా? అర్థం కాదు. కాబట్టి ఆయన పక్కన ఎవరు ఉండాలి? తెలుగులో చెప్పే ట్రాన్స్లేటర్ ఉండాలి, ఆయనకి ఇంగ్లీష్ వచ్చి ఉండాలి. కాబట్టి ట్రాన్స్లేటర్ మనకు తెలుగులో చెప్పినప్పుడు మనకు మన హృదయానికి, సంఘానికి క్షేమం కలుగుతుంది. అట్లానే అన్య భాషలలో మాట్లాడుతున్నప్పుడు తెలుగులో ట్రాన్స్లేటర్, అంటే మన స్వభాషలో మాట్లాడేవారు కూడా మనం ప్రపంచంలో చూసినప్పుడు ఆయా చోట్ల చాలామంది కూడా ఉన్నారు. అన్య భాషలో మాట్లాడుతున్నప్పుడు పక్కన ట్రాన్స్లేటర్ ఉండాలి.
లేదంటే నీవు అన్య భాషలు పొందుకున్న వరాన్ని ఆ వరానికి అర్థం అని చెప్పాలంటే ఎక్కువగా దేవునితో గడిపినప్పుడు తప్పకుండా ఆ వరాన్ని నీకు అనుగ్రహిస్తాడు. అలాగని అందరికీ అర్థం చెప్పే వరం ఇవ్వడు, ఒకరికి ఒక విధంగా ఇస్తాడు. 1 కొరింథీ రాసిన పత్రిక 14:12 ఒకసారి చూద్దాం. మీరు ఆత్మ సంబంధమైన వరముల విషయమే ఆసక్తి గలవారు గనుక సంగమునకు క్షేమాభివృద్ధి కలుగు నిమిత్తం అవి మీకు విస్తరించినట్లు ప్రయత్నం చేయుడి. అంటే ప్రార్థనతో ప్రయత్నం చేయాలి, ప్రార్థనతో గడపాలి. అప్పుడు ఆ ప్రార్థనతో ఎప్పుడైతే ఎన్ని గంటల తరబడి నీ ప్రార్థనతో గడుపుతావో అంతకు మించి ఆ పరిశుద్ధాత్మ దేవుడు ఆయన కార్యాలను ప్రజల దగ్గర మన ఎదుట పరిశుద్ధాత్మ దేవుడు కదులుతాడు. పరిశుద్ధాత్మ దేవుడు వరాలు మనం అనుకున్నట్టుగా ఆ పరిశుద్ధాత్మ వరాలు పరిశుద్ధాత్మ నిర్ణయం చొప్పుననే ఆ వరాలు పనిచేస్తాయి. ప్రేమ దేని బిడ్డలారా, మనము పరిశుద్ధాత్మ అనుకూలంగా మనం బ్రతకాలి, అప్పుడు ఆ యొక్క వరాలు ఫలిస్తాయి. మనం ఇక్కడ చూస్తున్నాము 13వ వచనం, భాషలతో మాట్లాడువాడు అర్థం చెప్పు శక్తి కలుగుటకై ప్రార్థన చెయ్యవలెను. నేను భాషలతో ప్రార్థన చేసిన యెడల నా ఆత్మ ప్రార్థన చేయును కానీ నా మనసు ఫలవంతంగా ఉండదు అంటున్నాడు. భాషలతో ప్రార్థన చేసినప్పుడు నా ఆత్మ ప్రార్థన చేయును కానీ నా మనసు ఫలవంతంగా ఉండదు అంటున్నాడు. భాషలతో ప్రార్థన చేసినప్పుడు ఆ భాషలు మనకు అర్థం కావు కనుక మనసుకి ఫలవంతం ఉండదు, అంటే మనసుకి ప్రశాంతత ఉండదు. మన మనసుకు మన స్వభాషలు అర్థం కావాలి. అన్ని భాషలు మాట్లాడినప్పుడు మన స్వభాషతో మనకు అర్థమైనప్పుడు మన మనసు ప్రశాంతత అనుభవిస్తుంది అని. భాషలతో అన్య భాషలతో ప్రార్థన చేసినప్పుడు మన స్వభాషలు అర్థం కాదు కనుక మనకు ప్రశాంతత ఉండదు. కాబట్టి ఇక్కడ ఏం చెప్తున్నాడంటే, కాబట్టి 15వ వచనం, ఆత్మలో ప్రార్థన చేస్తును మనసుతో ప్రార్థన చేతును, ఆత్మతో పాడుదును మనసుతో పాడుదును. లేని ఎడల నీవు ఆత్మతో స్తోత్రం చేసినప్పుడు ఉపదేశం పొందని నీవు చెప్పిన దానిని గ్రహింపలేడు గనుక నీవు కృతజ్ఞతాస్తుతులు చెల్లించినప్పుడు ఆమెనని వాడెలాగు పలుకును. ప్రేమ దేని బిడ్డలారా, ఇక్కడ పౌలు అంటున్నాడు, నేను ఆత్మతో పాడుదును మనసుతో పాడుదును, ఆత్మతో ప్రార్థన చేతును మనసుతో ప్రార్థన చేస్తును. అంటే పరిశుద్ధాత్మతో మాట్లాడినప్పుడు, పరిశుద్ధాత్మతో ఆరాధించినప్పుడు స్వభాషలో అర్థము కావాలి అంటే ఏం చేయాలి? మనం ఇతరులకు అర్థం కావాలంటే పరిశుద్ధాత్మతో మనము ప్రార్థన చేసినప్పుడు మన స్వభాషతో కూడా ప్రార్థన చేస్తేనే ఇతరులకు అర్థమవుతుంది. పరిశుద్ధాత్మతో మనం పాడినప్పుడు, పరిశుద్ధాత్మతో మనము ఆరాధించినప్పుడు ఇతరులకు అర్థం అవ్వాలంటే మన స్వభాషతో ఆరాధించాలి. ఇక్కడ పౌలు అంటున్నాడు, అదే అంటున్నాడు, నేను ఆత్మతో ప్రార్థన చేస్తును మనసుతో ప్రార్థన చేస్తును, ఆత్మలో పాడుదును మనసుతో ప్రార్థన చేతును. అది నేను భాషలతోనే మాట్లాడుతూ భాషలతోనే సంఘంలో నేను ప్రార్థన చేస్తూ ఆరాధిస్తూ పాటలు పాడుతూ ఆత్మ ద్వారా అన్య భాషల ద్వారా ప్రార్థన చేస్తూ పాటలు పాడుతూ ఆరాధిస్తుంటే సంఘంలో ఉన్న క్రైస్తవులకు విశ్వాసులకు వ్యర్థం కావు కనుక వారి సంఘానికి క్షేమం కలగదు కనుక నేను భాషలతో ప్రార్థన చేతును నా స్వభాషతో కూడా ప్రార్థన చేతును అంటున్నాడు. ఇతరులకు అర్థం కావాలి, సంఘానికి క్షేమం కావాలంటే ఇలా చేయాలని పౌలు అనే భక్తుడు మనకు నేర్పిస్తూ ఉన్నాడు. సంఘంలో భాషలతోనే ప్రార్థన చేసి నీవు ముగించినప్పుడు ఆమేనని చెప్పినప్పుడు ఆయనకు అర్థం కాదు కదా, ఇతరులకి అర్థం కాదు భాషలతో ప్రార్థించినప్పుడు. అందుకే అంటున్నాడు పౌలు భక్తుడు, భాషతో ప్రార్థన చేస్తాను మనసుతో ప్రార్థన చేస్తాను, భాషలతో పాడుదును మనసుతో కూడా పాడుదును అంటున్నాడు. స్వభాషలో పాడతాను, స్వభాషలో కూడా ప్రార్థన చేస్తాను, స్వభాషలో కూడా ఆరాధిస్తాను, అందరికీ అర్థమయ్యే విధంగా. భాషలు మీరు ఎక్కువ మాట్లాడాలని కోరుకుంటున్నాను అని అంటున్నాడు అపొస్తలుడైన పౌలు. అయితే సంఘంలో ఇప్పుడు ప్రస్తుత సంఘాలలో చాలామంది సేవకులు భాషలతో మాట్లాడుతున్నారు, వాక్యాన్ని ప్రకటిస్తున్నారు, భాషలతో ప్రార్థన చేస్తున్నారు, వారి స్వభాషలు కూడా ప్రార్థన చేస్తున్నారు. అదే సంఘంలో స్టార్టింగ్ నుండి చివరి ముగింపు వరకు కూడా ఏ సేవకుడు కూడా భాషలతో మాట్లాడుతూ ఉండిపోలేదు. భాషలు ఒక 10 నిమిషాలు మాట్లాడితే,
ఒక 10 నిమిషాలు మాట్లాడితే గంట వారి స్వభాషలో వాక్యాన్ని ప్రకటిస్తున్నారు, దేవుని సువార్తను ప్రకటిస్తున్నారు. ఇది మనం గమనించాలి. భాషలు 5 నిమిషాలు మాట్లాడితే ఒక గంట సంఘ క్షేమం కొరకు వారి స్వభాషతో ఆత్మ వలన మర్మములను పరిశుద్ధాత్మ వలన మర్మములను ప్రజల హృదయాలకి తగిలే విధముగా, ప్రజల హృదయాలు మార్పు పొందే విధముగా వాక్య ప్రకటన స్వార్థను ప్రకటిస్తున్నారు. ఇది కళ్ళారా మనం చూస్తున్నాం. అంతేగాని ప్రారంభం నుండి ముగింపు వరకు ఏ దైవ సేవకుడు కూడా భాషలతో మాట్లాడుతూ ముగించలేదు. భాషలు 10 నిమిషాలు మాట్లాడితే ఆత్మానుసరమైన మర్మముల యొక్క మాటలు, వాక్య సారాంశములు ప్రజలకు అర్థం కావడానికి గంట పాటు వారి స్వభాషలోనే మాట్లాడుతున్నారు. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 14వ అధ్యాయము 18వ వచనం ఒకసారి చూద్దాం. నేను మీ అందరికంటే ఎక్కువగా భాషలతో మాట్లాడుతున్నాను, అందుకు దేవుని స్తుతించుదును అంటున్నాడు. దేని బిడ్డలారా, అపోస్తలుడు పౌలు అంటున్నాడు, మీకు అందరికంటే నేను ఎక్కువ భాషలు మాట్లాడుతున్నాను. ఎక్కువ భాషలు అంటే ఎన్ని రకాల భాషలు అంటే మనుషులు మాట్లాడే భాషలతో పాటు పరలోక భాషలు, దేవదూతల భాషలు, అంటే ఇలాంటివి ఎన్నో రకాల భాషలు ఉంటాయి. భూమి మీదే మనకు కనిపిస్తున్న భాషలు రకరకాలుగా ఉన్నట్లయితే పరలోకంలోకి ఎన్ని భాషలు ఉంటాయండి? మనం వాక్యంలో చూస్తున్నాం. ఇక్కడ దేవదూతల భాషని, దేవునితో మాట్లాడే భాషని, స్వభాష, భూమి మీద ఉన్న భాషలని, అన్య భాషలను మనం చూస్తున్నాం. 4 విధాలు మనం చూసినప్పుడు ఇటువంటి భాషలు అన్య భాషలు అపోస్తలుడైన పౌలు నేను చాలా ఎక్కువ మాట్లాడుతున్నానని అంటున్నాడు. ఇక్కడ 19వ వచనంలో 1 కొరింథీయులకు 14వ అధ్యాయం 19వ వచనం చూస్తున్నాం. అయినను సంఘములో భాషలతో 10,000 మాటలు పలుకుట కంటే ఇతరులకు బోధ కలుగునట్లు నా మనసుతో 5 మాటలు పలుకుట మేలు. ప్రజెంట్ ప్రతి ఒక్క ఆత్మ అనుభవములు కలిగిన దైవ సేవకులు వారి సంఘాలలో ఏం చేస్తున్నారంటే 5 నిమిషాలు లేదా 10 నిమిషాలు భాషలతో మాట్లాడినప్పుడు దానికి మించుగా మర్మాలతో వాక్యాన్ని ఆ సంఘానికి బోధిస్తున్నారు. సంఘము క్షేమాన్ని అనుభవిస్తుంది. అంటే ఈ భాషలతో దేవునితో మాట్లాడడం ద్వారా మర్మాలను ఆ దైవ సేవకులు రిసీవ్ చేసుకుంటున్నారు, అనుభవిస్తున్నారు. ఆ అనుభవించినటువంటి ఆ యొక్క మర్మాలను వారు తెలియకుండానే వాక్యము ద్వారా రివీల్ చేస్తున్నారు. విశ్వాసులకు, క్రైస్తవులకు, సంఘానికి క్షేమం కలగడానికి వాటిని రివీల్ చేస్తున్నారు. ఆ సంఘము వాటిని రిసీవ్ చేసుకుంటున్నారు. ఇది మనం అర్థం చేసుకోవాలి. ప్రేమ దీని బిడ్డలారా, చాలామంది దైవ సేవకులు కూడా భాషల అర్థము చెప్పకపోతే మౌనంగా ఉండండి అని ఈ మాటను పట్టుకుంటూ చాలామంది సవాల్ చేస్తూ, చాలామంది వ్యతిరేకంగా వెర్రి కేకలు వేస్తూ పిచ్చి మాటలు మాట్లాడుతూ ఉన్నారు. కాబట్టి మనం చాలా జాగ్రత్తగా ఆలోచించవలసిన విషయం ఉన్నది. చాలా జాగ్రత్తగా మనం ఈ వాక్యాన్ని ఆలోచించాలి. 20వ వచనం చదువుదాం. భాషలతో ఎవడైనా మాట్లాడితే 2 అవసరమైన ఎడల 3 మించకుండా వంతు చొప్పున మాట్లాడవలెను. ఒకడు అర్థం చెప్పవలెను. అర్థం చెప్పవాడు లేని ఎడల అతని సంఘములో మౌనంగా ఉండవలను కానీ తనతో తాను దేవునితో మాట్లాడుకొనవచ్చును. అంటే ఇక్కడ ఏమంటున్నాడంటే, ఒకడు భాషతో మాట్లాడినప్పుడు అర్థము చెప్పవాడు ఉంటే వంతు చొప్పున 2 లేక 3 క్రమంగా చెప్పండి, అంతేగాని గందరగోళం సృష్టించదు. అక్కడ మంచిగా చెప్పండి అని అంటున్నాడు అపోస్తలుడైన పౌలు. అయితే అర్థం చెప్పేవాడు లేకపోతే మౌనంగా ఏం చేయాలి? మౌనంగా ఆ వ్యక్తి భాషతో మాట్లాడుతూ వాడు మౌనంగా ఉండాలంట. అంటే తనతో దేవునితో మాట్లాడుకోవచ్చును. ఇక్కడ వాక్యం చెలుస్తుంది ఏంటంటే, భాషలు సంఘములో ఉపదేశం చేసేటప్పుడు ఆ సంఘములో భాషలతో మాట్లాడుతున్నప్పుడు ఆ భాషలతోనే నీవు మాట్లాడుకుంటూ ఉన్నప్పుడు అర్థము చెప్పేవాడు ఉండాలి. అర్థం చెప్పేవాడు లేకపోతే దేవునితో నీవు తనతో తాను దేవునితో మాట్లాడుకోవచ్చని పౌలు భక్తుడు చెప్తున్నాడు. ఓకే, అయితే ఈ సిద్ధాంతమే, ఈ వాక్యమే చాలామంది చావుకులు పట్టుకొని సంఘంలో భాషలే మాట్లాడకూడదని ఖండిస్తున్నారు. అది ఒకటి ఆలోచిస్తున్నారు. ఆత్మానుసరమైన జ్ఞానం కలిగి మనం ప్రార్థించాలి, ఆలోచించాలి, వాక్యాన్ని ధ్యానించాలి. అప్పుడు ఆ సేవకులకు అవి అర్థమవుతాయి, రివీల్ అవుతాయి. ప్రార్థన అనుభవం లేకుండా, ఆత్మతో అనుభవం లేకుండా నోటుకొచ్చిన మాటలు మాట్లాడడం అనేది ఇది ఎంతవరకు కూడా సమంజసం కాదని దేవుని యొక్క మాట చేత పలుకుతున్నాను.
ఇక్కడ మనం చూస్తున్నాం, అర్థము సంఘములో భాషలతో మాట్లాడుతున్నప్పుడు అర్థము చెప్పువాడు లేకపోతే ఆ వ్యక్తి, అన్య భాషలో మాట్లాడే వ్యక్తి ఏం చేయాలట? తనతో దేవునితో మాట్లాడాలి. అంటే ఏమంటున్నాడు? తనతో దేవునితో మాట్లాడవలెను అని అంటున్నాడు. అంటే ఆయన ఆ సంఘానికి కాస్త డిస్టర్బెన్స్ లేకుండా ఏమన్నాడంటే దేవునితో ఆయనతో మాట్లాడుకోవచ్చును అని అన్నాడు. ఈ విషయాన్ని మనము ఇలా చూసినప్పుడు మరొక వాక్యాన్ని మనము చూద్దాం. ఇక్కడ ఏమని చెప్తున్నాడంటే ప్రవచించేవారు, అలాగే ప్రవచించేవారు, భాషలతో మాట్లాడుతూ అర్థం చెప్పేవారు, ఉపదేశించేవారు క్రమం చొప్పున చేయాలని ఒక క్రమబద్ధమైనటువంటి అపొస్తలుల కార్యములు 2వ అధ్యాయము 1వ వచనం. పెంతెకొస్తను పండుగ దినము వచ్చినప్పుడు అందరూ ఒకచోట కూడి ఉండిరి. అప్పుడు వేగముగా వీసు బలమైన గాలి వంటి ఒక ధ్వని ఆకాశం నుండి అకస్మాత్తుగా వారు కూర్చుండి ఉన్న ఇల్లంతా నిండెను. అకస్మాత్తుగా వారు కూర్చుండి ఉన్న ఇల్లంతా నిండెను. మరియు అగ్నిజ్వాలల వంటి నాలుకలు విభాగింపబడి నట్టుగా వారికి కనబడి వారిలో ఒక్కొక్కని మీద వ్రాలగా అందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై ఆ ఆత్మ వారికి వాక్కు శక్తి అనుగ్రహించిన కొలది అన్య భాషలతో మాట్లాడసాగిరి. ఒకటేనండి, అనేక దేశాల వారు ఆ పెంతెకొస్తు పండుగ దినములో అందరూ అక్కడికి వచ్చారు. వస్తున్నప్పుడు ఆ మేడగది మీద పరిశుద్ధాత్మ కొరకు వీళ్ళు ప్రార్థన చేస్తూ ఉన్నారు. శిష్యులు కన్నుపెట్టుకుని నిరీక్షణ కలిగి ప్రార్థన చేస్తున్నారు. ప్రార్థన చేస్తున్నప్పుడు ఏమైందంటే గాలివంటి ఒక ధ్వని ఆకాశము నుండి అకస్మాత్తుగా వారు కూర్చుండి ఉన్న ఇల్లంతా నిండెను. ఒక ధ్వని లాంటి శక్తి వారి మీదకి రావడం, అక్కడ కూర్చున్నటువంటి ఆ ఇంటిలో కూర్చున్నటువంటి ఆ శిష్యులందరి మీదకి ఆ ధ్వని వినిపించిందట అందరికీ. ఇక్కడ మనం చూస్తున్నాం, పరలోక నాలుకలు, పరిశుద్ధాత్మ నాలుకలు, అలాగే శరీర నాలుక కలిసినప్పుడు ఇక్కడ ఏం జరిగిందంటే ఒక ఎన్కౌంటర్ జరిగింది. మనుషులలో ఉన్న ప్రతి అపవిత్రత తొలగిపోయి ఇక్కడ పరిశుద్ధమైన స్థలంలో ఆ మనిషికి హృదయంలో పరిశుద్ధాత్మ దేవుడు ఆయన పైన నివసించడానికి ఇష్టపడుతున్నాడు. ఇక్కడ ఒక ఎన్కౌంటర్ మనుషుల్లో జరిగింది. ఈ పరిశుద్ధాత్మ దేవుడు ఎప్పుడైతే వారిలో చోటు చేసుకున్నాడో, వారి మీదకి వచ్చారో, ఏం జరిగారట? వాక్కు శక్తి అనుగ్రహించుకొలదు వారికి అన్య భాషలతో మాట్లాడసాగారంట. వాక్కు శక్తి అంటే మర్మముల యొక్క ప్రసన్నత, పరిశుద్ధాత్మ యొక్క ప్రభావము, ఆ పరిశుద్ధాత్మ యొక్క శక్తి వారి మీదకి రావడం ద్వారా వారి నోటి నుండి వారు మాట్లాడుతుంది ఏంటంటే అన్య భాషలు మాట్లాడుతున్నారు. ఇక్కడ కింద చూస్తున్నాము, ఆ కాలమందు ఆకాశమందు క్రింద నుండి ప్రతి జనములో నుండి వచ్చిన భక్తిగల యూదులు అందరూ కూడా ఆయా భాషలు మాట్లాడేవారన్నమాట. అక్కడ కాపురం ఉండేట. ఆ శబ్దము కలగగా జనులు గుంపులుగా కూడి వచ్చి ప్రతి మనుషుడు తన స్వభాషతో వారు మాట్లాడుట విని కలవరపడిరి. అంతటా అందరూ విభ్రాంతి నొంది ఆశ్చర్యపడి, ఇదిగో మాట్లాడుతున్న వీరందరూ గలిలయుకారా? మనలో ప్రతివాడు తాను పుట్టిన దేశపు భాషతో వీరు మాట్లాడుట మనం వినుచున్నామే, ఇదేమి అని అంటున్నారనమాట. ఇక్కడ ఏమంటున్నారంటే స్వభాషతో మాట్లాడుతున్నారు. అంటే ఈ యొక్క శిష్యులు మెడగది లోపల పరిశుద్ధాత్మ నింపబడి అన్య భాషలతో మాట్లాడుతున్నప్పుడు బయట ఉన్నటువంటి యూదులు వారి భాషలతో మీరు మా సొంత భాషతో మాట్లాడుతున్నారేంటి అని వాళ్ళు ఆశ్చర్యపోయారంట. ఏంటండి, మా సొంత భాషతో మాట్లాడుతున్నారేంటి, మాకు అర్థమవుతుంది ఈ విషయం ఏంటి, ఇది ఎంత గొప్ప పని, ఇది ఎంత ఆశ్చర్యమైన ఆశ్చర్యపోతున్నాను అనమాట. అంటే పరిశుద్ధాత్మ ద్వారా మన స్వభాష కూడా అర్థమవుతుంది. పరిశుద్ధాత్మ ద్వారా ఒక శక్తి ఏంటంటే స్వభాష, ఇతరులు కలిగి ఉన్నటువంటి స్వభాష, వారి సొంత భాష కూడా ఇతరులు మన పరిశుద్ధాత్మతో మాట్లాడుతున్నప్పుడు ఇతరులకు వారు రక్షణ పొందడానికి సువార్త ప్రకటించబడుతుంది. అలాగే దేవునికి ఆ పరిశుద్ధాత్మ ద్వారా మనం స్తుతించగలుగుతున్నాం. దేవుని బిడ్డలారా, పరిశుద్ధాత్మ ద్వారా ఆ భాషల ద్వారా ఇతరులు విభ్రాంతి పొందుతున్నారు, ఆశ్చర్యపోతున్నారు. ఇది ఏంటి ఇలా జరుగుతుందని. దేవుని బిడ్డలారా, స్వభాష వాళ్ళకి అర్థమవుతుంది. వారి స్వభాషలు అర్థమవుతున్నాయి. ఇక్కడ మేడగది మీద కూర్చొని దేవుని అన్య భాషలతో మాట్లాడుతున్నటువంటి ఈ శిష్యులు, ఈ ప్రజలు మాట్లాడుతున్నప్పుడు, నోరు తెరిచి అన్య భాషలు మాట్లాడుతున్నప్పుడు బయట ఉన్నటువంటి ప్రజలు అలా నిలిచిపోయి ఆలకిస్తున్నారంట, వింటున్నారంట.
ఇదేంటి ఇంత ఆశ్చర్యం అని ప్రియమైన బిడ్డలారా. అయితే ఇక్కడ చూస్తున్నాము, ఇక్కడ ఒక చోట కూడిన స్థలాన్ని మనం ఏమంటామంటే సంఘం అని అంటాం. ఒక స్థలంలో మనం కూర్చున్నప్పుడు ముగ్గురు కానీ ఐదుగురు కానీ కూర్చున్నప్పుడు దాన్ని ఏమంటామంటే సంఘం అంటాం. సంఘములు ఇవేం చేశారు? అన్య భాషలతో మాట్లాడసాగారు. అయితే ఇక్కడ 28 వచనాలు చూసినప్పుడు, అర్థం చెప్పేవాడు లేని యెడల అతడు సంఘములో మౌనంగా ఉండవలెను గాని తనలో తాను దేవునితోనూ మాట్లాడవచ్చును అని అన్నాడు. అయితే ఈ వచనాన్ని బట్టి చాలామంది సంఘములో భాషలు మాట్లాడకూడదు అని చాలామంది వ్యాఖ్యానం చేస్తున్నారు. అట్లనే మనం ఇక్కడ అపొస్తలుల కార్యములో 2వ అధ్యాయంలో మనం చూసినప్పుడు, అక్కడ ఆ ఇంటిలో మెడగది ఇంటిలో వారు అందరూ కూర్చొని ప్రార్థన చేస్తున్నారు. పరిశుద్ధాత్మ కొరకు నిరీక్షణ కలిగి కనిపెడుతున్నప్పుడు పరిశుద్ధాత్మ వారి మీద దిగిరాగా వారు అన్య భాషలతో వారికి వాక్శక్తి అనుగ్రహించగలిగితే అన్య భాషలు మాట్లాడసాగారు. ప్రియమైన బిడ్డలారా, అక్కడ ఉన్నటువంటి ప్రజలు, అక్కడ దేవుని శిష్యులందరూ కూడా పరిశుద్ధాత్మ కోసం కనిపెట్టారు. వారు అనుభవిస్తున్నారు ఆ అనుభవాన్ని. అయితే అక్కడ పేతురు లేచి ఏమైనా మీరు అన్య భాషలు మాట్లాడకూడదు, మీరు ఆపండి అని అన్నాడా? లేదే, అక్కడ అనలేదే. కానీ అన్ని భాషల వారు మాట్లాడుతున్నారు, అనుభవిస్తున్నారు. దీన్ని మనం ఒకసారి ఆలోచించినప్పుడు, ఒక 10 మంది కూర్చొని మనం ప్రార్థించినప్పుడు దాన్ని ఏమంటామంటే సంఘం అని అంటాం. సంఘములో మనం భాషలతో మాట్లాడుతున్నాం. అంటే భాషలతో మాట్లాడడం ద్వారా మనం మర్మాలను పలుకుతున్నాం, దేవునితో మాట్లాడుతున్నాం, భాషలతో దేవుని స్తుతిస్తున్నాం. కాబట్టి భాషలతో మాట్లాడుతున్న వారిని ఎవరు కూడా ఆటంకపరచకండి. భాషలతో ఒక సంఘంలో ఉపదేశించి ఒక పాస్టర్ భాషలతో మాట్లాడుతున్నాడంటే ఆయన ఒక 10 నిమిషాలకు 5 నిమిషాలు భాషలతో మాట్లాడుతున్నాడు. స్వభాషతో గంట పాటు అరగంట పాటు వాక్యాన్ని రివీల్ చేస్తున్నాడు ప్రజలకు. మరి ఆ మెడగది మీద చాలామంది సంఘంగా కూర్చున్నటువంటి ఆ యొక్క శిష్యులందరూ కూడా అన్య భాషలతో మాట్లాడుతున్నప్పుడు మరి పేతురు లేచి చెప్పాలి కదా, ఏమని చెప్పాలి? అన్య భాషలు మీరు మాట్లాడకూడదు, మౌనంగా ఉండాలి అని చెప్పాలి కదా. కానీ మౌనంగా ఉండాలి అని చెప్పలేదు. ఎందుకంటే పరిశుద్ధాత్మ భాషలు మనం వచ్చినప్పుడు, నోటితో మాట్లాడుతున్నప్పుడు మనము లోపల మాట్లాడుకోవడానికి అవ్వదు, బయట మాట్లాడడమే జరుగుతుంది. మనసులో అన్య భాషలు మాట్లాడడానికి అవ్వదు. అన్య భాషలు అనేవి వాక్కు శక్తి అనుగ్రహించుకుని వారు అన్య భాషలు మాట్లాడేసరి అంటే బయటికి వినిపిస్తున్నాయి. అక్కడ మనం చూస్తున్నాము, మేడగది లోపల ఆ యొక్క దేవుని శిష్యులు పరిశుద్ధాత్మ భాషలతో నింపబడిన వారు మాట్లాడుతుండగా, వారు శబ్దంతో మాట్లాడుతుండగా ఆ కేంద్రంలో ఉన్నటువంటి యోధులు విన్నారు. ఏంటి మా స్వభాషతో మాట్లాడుతున్నటువంటి వీళ్ళని ఆశ్చర్యపోయారు. ప్రేమ దేని బిడ్డలారా, అన్య భాషలు వచ్చినప్పుడు మనం దాచుకొని మాట్లాడలేం, అవి బయటికి మనం మాట్లాడాలి. ఎందుకంటే ఆ వరం అటువంటిది, ఆ ప్రభావం అటువంటిది, ఆ శక్తి అటువంటిది. హృదయం అంతా కదిలించబడుతుంది. అన్య భాషల ద్వారా కొందరు పాపాలను ఏడ్చుకుంటూ ఒప్పుకుంటారు. అంత ప్రాముఖ్యమైనది పరిశుద్ధాత్మ వరం అని మనం గ్రహించవచ్చు. అపొస్తలుల కార్యములు 10వ అధ్యాయము 44 వచనం ఒకసారి చూద్దాం. ప్రేమ దేని బిడ్డలారా, పేతురు ఈ మాటలు ఇంకా చెప్పుచుండగా అతని బోధ విన్న వారందరి మీదికి పరిశుద్ధాత్మ దిగెను. చున్నతి పొందిన వారిలో పేతురుతో కూడా వచ్చిన విశ్వాసులందరూ పరిశుద్ధాత్మ వరము అన్యజనుల మీద సైతము కుమ్మరింపబడుట చూసి విభ్రాంతి నొందిరి. ఎలయనగా వారు భాషలతో మాట్లాడుచు దేవుణ్ణి గణపరచుచుండగా వినిరి. అందుకు పేతురు, మనవల్లి పరిశుద్ధాత్మ పొంది వీరు బాప్తిసం పొందకుండా ఎవడైనా నీళ్ళ ఆటంకము చేయగలడని చెప్పి యేసుక్రీస్తు నామమందు వారు బాప్తిసం పొందవాలని ఆజ్ఞాపి. అక్కడ అన్యజనులు ఉన్నారు, పేతురుతో వచ్చిన విశ్వాసులు కూడా ఉన్నారు. వీళ్ళందరూ పేతురుతో వచ్చిన విశ్వాసులు, అలానే పరిశుద్ధాత్మ పొందిన వారు పేతురుతో కూడా చూస్తున్నారంట. పరిశుద్ధాత్మ వారి మీద దిగిరావడం, ఆ యొక్క కుటుంబం మీదకి, ఆ యొక్క కొర్నేలు కుటుంబంలో కూడిచ్చినటువంటి అన్యజనులు ఉన్నారు, మారు మనసు పొందిన వారు ఉన్నారు. పరిశుద్ధాత్మ దిగడం చూశారనమాట. వారందరూ కూడా అన్య భాషలతో మాట్లాడారు. ఇక్కడ చూసారా ప్రేమ దేవుని బిడ్డలారా, అన్య భాషలతో మాట్లాడారండి ఇక్కడ ఆ కొర్నేలు ఇంట్లో. ఇక్కడ 46 వచనంలో చూస్తున్నాం, ఏలైనగా వారు భాషలతో మాట్లాడుచు దేవుని గణపరచుచుండగా వినిరి. భాషలతో మాట్లాడుతున్నారు. కొర్నేలు ఇంట్లో అన్యజనులు, సున్నతి పొందినవారు. ఎందుకు అనంటే పరిశుద్ధాత్మ దిగినప్పుడు వాళ్ళ ఎన్కౌంటర్ జరిగింది. వారిలో ఉన్న పాపమంతా శుద్ధిపరచబడుతుంది అనమాట. ఎందుకంటే పరిశుద్ధాత్మ దేవుడు మన మీదకి వచ్చినప్పుడు ఏమవుతుందంటే మనము కన్నీళ్లతో రోధిస్తాం. ఫస్ట్ ఆఫ్ ఆల్గా పరిశుద్ధాత్మ మీదకి వచ్చినప్పుడు కన్నీళ్లతో రోధించి మన పాపాలను ఎత్తుచూపుతాడు పరిశుద్ధాత్మ దేవుడు. ఎత్తుచూపడం ద్వారా
మనము ప్రభువా నన్ను క్షమించని పరిశుద్ధాత్మ భాషలతో దేవునికి అడుగుతూ ఉంటాం. అడగడం ద్వారా, ప్రార్థించడం ద్వారా, కన్నీరు కార్చడం ద్వారా ఆ రోజు నుండి నీలో పాపమంతా ఏదైతే ఇంకా నిలిచిన పాపం ఉందో అది దేవుని యొక్క పరిశుద్ధాత్మ అగ్ని చేత కాల్చబడుతుంది కంప్లీటెడ్గా. ఆ కొన్నేళ్ళ కుటుంబంతో పాటు కంప్లీటెడ్గా దేవునితో ఆరాధిస్తున్నప్పుడు, వాక్యం ఉంటున్నప్పుడు బలంగా పరిశుద్ధాత్మ దేవుడు దిగగా మరి వాళ్ళు అన్ని భాషలతో మాట్లాడారు. అయితే పేతురు అక్కడ చెప్పాలి కదా, అన్ని భాషలు మాట్లాడవద్దు, మీరు సంఘంలో మౌనంగా ఉండాలని చెప్పాలి కదా, కానీ చెప్పలేదే. ఈయన ఏం చేశాడు? పేతురు బోధిస్తున్నాడు, ఆ స్వభాషలో బోధిస్తున్నాడు, వాక్యం బోధిస్తూ ఉన్నాడు. అంటే ఆ సంఘానికి క్షేమాన్ని కలిగిస్తున్నాడు, ఆ ప్రజలకు ఆ కుటుంబానికి అక్కడికి వచ్చిన వారందరూ కూడా వాక్యం ద్వారా బలం పొందారు. వెంటనే పరిశుద్ధాత్మ వారి మీద దిగి వచ్చినాడు. అంటే ఇక్కడ ఆటంకపరచడానికి లేదు. ఎందుకనంటే అన్య భాషలతో మాట్లాడుతున్నారు. ఎందుకంటే అది ఫస్ట్ ఎక్స్పీరియన్స్, అది ఆ యొక్క వాక్యం ఒక అనుభవం లోతులకు వెళ్ళిపోయారు. నెక్స్ట్ అక్కడ ఏంటంటే పరిశుద్ధాత్మ అనుభవంలోకి వెళ్తున్నారు, ఇంకా లోతుకు వెళ్తున్నారు భాషలతో మాట్లాడుతూ. ఎంత అనుభూతి అండి. కానీ అక్కడ పేతురు ఏమాత్రం కూడా ఇక్కడ మాట్లాడవద్దు, మీరు మౌనంగా ఉండండి అని చెప్పలేదు. మీరు దీని బిడ్డలారా, ఎంత ధన్యతకరమైనటువంటి అనుభవం అండి అది. వారు 2-3 కాదు, ఎక్కువ మంది అక్కడ ఉన్నారు, 10-15 మంది ఎక్కువ మంది అక్కడ కూర్చొని దేవుని ఆరాధిస్తున్నారు, దీని వాక్యం వింటున్నారు. వారందరూ అన్ని భాషలతో మాట్లాడారు. మరి అక్కడ పేతురు చెప్పాలి కదా, అన్ని భాషలు మాట్లాడవద్దు అని ఆటంకపరచలేదే. మరి ఇక దేవుని స్తుతిస్తున్నారు. అన్ని భాషలతో మాట్లాడుతుంటే ఈ పేతురుతో వచ్చిన విశ్వాసులు కూడా, వాళ్ళందరూ కూడా ఆశ్చర్యపోయారు. దీని బిడ్డలారా, సంఘములో భాషలు మాట్లాడవచ్చు. అయితే మన సంఘములో భాషలు మాట్లాడుతున్నప్పుడు, ఆరాధిస్తున్నప్పుడు మన స్వభాషలు కూడా ఆరాధించాలి. భాషలతో మాట్లాడుతున్నప్పుడు భాషలతో ప్రార్థిస్తున్నప్పుడు స్వభాషతో కూడా ప్రార్థించాలి. భాషలతో ఆరాధిస్తున్నప్పుడు, పాట పాడుతున్నప్పుడు, అన్య భాషలతో స్తుతిస్తున్నప్పుడు స్వభాషలు కూడా స్తుతించాలని పౌలు గారు చెప్పారు. అటు విధంగా మనం నడుచుకోవాలి. దీని బిడ్డలారా, అది భాషలు పొందిన వారు అర్థం చెప్పే వరము కంప్లీట్గా కావాలంటే ఏం చేయాలన్నాడు? వాక్యం ద్వారా ఎక్కువ ప్రార్థన చేస్తే ఆ వరాన్ని కూడా ఆయన అనుగ్రహిస్తాడన్నాడు. మనము అడిగిన యెడల ఆయన ఇవ్వడ, అడుగు ప్రతి వానికి ఆయన ఇస్తాడు. అపొస్తలుల కార్యములు 19వ అధ్యాయము. పౌలు వారి మీద చేతులుంచగా పరిశుద్ధాత్మ వారి మీదికి వచ్చెను. అప్పుడు వారు భాషలతో మాట్లాడుటకు, ప్రవచించుటకు మొదలు పెట్టిరి. వారందరూ ఇంచుమించు 12 పురుషులు మీద 12 పురుషుల మీద చేతులుంచగట పౌలు చేతులు పెట్టగా ఏమైంది? వారి జీవితాలలో నూతనమైన మార్పు, వారి జీవితంలో ఇంకా అద్భుతమైనటువంటి మార్పు. వారు ఎన్నడూ మాట్లాడని అన్ని భాషలు వారు నోటిలో నింపబడ్డాయి. వారి పైన పరిశుద్ధాత్మ దేవుడు నిలబడ్డాడు. మీరు దీని బిడ్డలారా, మరి అక్కడ చెప్పాలి కదా, భాషలతో మాట్లాడుతున్నప్పుడు మీరు భాషలతో మాట్లాడవద్దని, భాషలు మాట్లాడవద్దని చెప్పాలి కదా అపొస్తలుడైన పౌలు కూడా. ఎందుకు చెప్పలేదు అని అంటే ఆ వరాన్ని వారు అనుభవించాలి. ఆ వరాన్ని అనుభవించాలి. ఆ వరాన్ని వారు ఆ ప్రత్యక్షతను అనుభవించాలి. పరిశుద్ధాత్మ దేవుణ్ణి పొందుకున్న ప్రతి ఒక్కరు కూడా దేవునితో సహవాసం ఎక్కువ చేస్తారు. ఎందుకంటే పరిశుద్ధాత్మ పొందిన ప్రతి ఒక్కరు కూడా సహవాసం అనేది దేవునితో ఎక్కువ అంటకట్టబడుతుంది. దేవునితో సహవాసం చేస్తారు. పరిశుద్ధాత్మ అనే ఈ యొక్క శక్తి, పరిశుద్ధాత్మ యొక్క శక్తి కలిగిన దేవుడు, ఆయన ఒక వృక్షం లాంటి వాడు, ఫ్రూట్ఫుల్ వృక్షం, ఒక పళ్ళ వృక్షం లాంటి వాడు. దేవుని బిడ్డలారా, మనం దూరం నుండి ఒక పండ్ల చెట్టుని చూసినప్పుడు అనుభవించలేం, దగ్గరికి వెళ్ళి చూసినా అనుభవించలేం. కానీ అక్కడ ఉన్న పండుని తెంచుకొని దాన్ని తిన్నప్పుడే ఇది తీపిగా ఉందా, పుల్లగా ఉందా అనేది మనకు అర్థమవుతుంది. మనం అనుభవించాలి అంటే ఆ చెట్టులో ఉన్నటువంటి పండును ఏరుకోవాలి. ఆ పరిశుద్ధాత్మ అనే శక్తిలోకి మేము వెళ్ళినప్పుడే ఆ ఫ్రూట్ఫుల్, ఆ వరాలను ఒక అనుభవాన్ని మనం అనుభవించగలం. వరం యొక్క అనుభవాన్ని అనుభవించగలం. ఆ భాషలో ఎవరైతే మాట్లాడతారో వారికి మాత్రమే ఆ అనుభవము, ఆ క్షేమము అర్థమవుతుంది. దీని బిడ్డలారా, మనం ఇక్కడ చూస్తున్నాం, పౌలు 12 మంది మీద చేతులు పెట్టగా వారు పరిశుద్ధాత్మ పొందారు. దీన్ని బట్టి చూస్తే పరిశుద్ధాత్మ దేవుడు ఎంత గొప్పవాడు, పరిశుద్ధాత్మ దేవుడు ఎంత ప్రత్యేకమైన వాడని మనం అర్థం చేసుకో. 4వ వచనం చూసినప్పుడు మారు మనసు విషయం ఏం చేశాడు పౌలు గారు? స్వభాషలో, వారి సొంత భాషలో ప్రకటించాడు. ప్రకటించిన తర్వాత మీరు పరిశుద్ధాత్మ పొందారా? పొందలేదన్నారు. అప్పుడు ఏం చేశారు? వారి మీద చేతులుంచగా వారు పరిశుద్ధాత్మతో నింపబడిరి. అక్కడ ఆటంకపరచలేదే. మన వాక్యానుసారంగా, ఆత్మానుసారంగా మనం వెళ్ళాలి. దీని బిడ్డలారా, వాక్యం ఒక ఆత్మ, వాక్యము ఆత్మ కలిసినప్పుడే ఒక బలమైన శక్తిని మనం అనుభవించగలం.
మనము అక్షర జ్ఞానంతో వెళ్లకుండా పరిశుద్ధాత్మ జ్ఞానముతో వాక్యాన్ని ధ్యానించినప్పుడు మనకు లోతైన మర్మాలు మనకు అర్థమవడం అనేది మనకు జరుగుతుంది. ప్రేమ దేని బిడ్డలారా, ఇది ప్రత్యేకమైనటువంటి ఉద్దేశంతో మనం ముందుకు వెళ్ళవలసిన వారై ఉన్నాము. పరిశుద్ధాత్మ దేవుడు యేసు ప్రభు వారితో అంటకట్టబడడానికి ఈ పరిశుద్ధాత్మ దేవుడు బహుబలంగా భూమి మీద మనతో ఉండి పనిచేస్తున్నాడు. కాబట్టి పరిశుద్ధాత్మతో అంటుకట్టబడండి, పరిశుద్ధాత్మ జ్ఞానముతో ముందుకు వెళ్ళండి. అక్షర జ్ఞానము కాక జకర్యా గ్రంథం 4వ అధ్యాయము, నేను బలము చేతనైన కాక నా ఆత్మ చేతనే ఇది జరుగునని సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చెను. ఆత్మ చేతనే సమస్తం జరుగుతుంది. ప్రేమ దేవుని బిడ్డలారా, భూమి ప్రారంభం మొదలుకొని ముగింపు వరకు పరిశుద్ధాత్మ దేవుని యొక్క శక్తి, ఆ పరిశుద్ధాత్మ శక్తియే పనిచేస్తూనే ఉన్నది. చూసుకోండి, బైబిల్ చదవండి, పరిశుద్ధాత్మ దేవుని గురించి అద్భుతముగా రాయబడినది. తప్పుడుగా ప్రసరించే వ్యాఖ్యానాలను మనం అర్థం చేసుకుని ముందుకు వెళ్ళాలి. కొందరు పరిశుద్ధాత్మ లేడనే చాలామంది మాట్లాడుతున్నారు. చాలామంది అన్య భాషలు లేవని, ఆగిపోయినాయని, వరాలు ఆగిపోయినాయని, అపొస్తలుల కార్యములు జరిగేవి కానీ ఇప్పుడు జరగలేదు అని అంటున్నారు. మీరు దేని బిడ్డలారా, మీరు అందులై ఉన్నారా? మీ కళ్ళు తెరుచుకోండి, ప్రార్థించండి. ప్రపంచ దేశాలు వెళ్ళి తిరిగి రండి. అక్కడక్కడ ఇలా జరుగుతున్నాయి లేవు, ఒకసారి చూడండి. చూసి నమ్మిన వాడికంటే చూడక నమ్మవాడు ధన్యుడు అని దీని వాక్యం చదివిస్తుంది. ప్రేమ దీని బిడ్డలారా, చాలా జాగ్రత్తగా మనం ఆలోచించవలసిన వారై ఉన్నాం. ఇక్కడ చూడండి, మనుషు కుమారునికి విరోధముగా మాట్లాడు వానికి పాపక్షమాపణ కలదు కానీ పరిశుద్ధాత్మకు విరోధముగా మాట్లాడు వానికి ఈ యుగమందైనను రాబోవు యుగమందైనను పాపక్షమాపణ లేదు. దీని బిడ్డలారా, ఈ వాక్యం ఎప్పుడైతే నేను చూశానో నాకు ఒక తెలియని ఒక భయం, ఒక వేదన నాకు స్టార్ట్ అయింది. అయ్యో, ఎంత మాట అనిచేనా పరిశుద్ధాత్మ గురించి, ఎంత బాధ పెట్టిన పరిశుద్ధాత్మ దేవుణ్ణి. నాకు ఈ వాక్యం తెలియదే, ఫస్ట్ టైం ఈ వాక్యం చూసేనే. అయ్యా ప్రభు, నన్ను క్షమించండి ప్రభు. అయ్యా ఎస్ఐ అని నేనేం చేసినానంటే ఆ రోజు నుండి కన్నీళ్లతో ప్రార్థించడం ప్రారంభించినాను. ప్రార్థన చేస్తుండగా కొన్ని సంవత్సరాలు, 3-4 సంవత్సరాల తర్వాత అప్పుడు నేను అడిగాను, ప్రభువా నిజంగా చాలామందికి పరిశుద్ధాత్మ వరాన్ని అనే భాషలు ఇస్తున్నారు కదా, మరి నాకు ఇవ్వవని నేను ప్రార్థిస్తున్నప్పుడు మొదట 3 దినాలు ఉపవాసం అని ప్రార్థించిన చాలామంది సేవకులతో మాట్లాడి, ఇలా చేయి, ఉపవాసం చేయి, దేవుడు నీకు దర్శిస్తాడు, తప్పకుండా పరిశుద్ధాత్మని నీకు అనుగ్రహిస్తాడని అన్నప్పుడు నా దోషములన్నీ ఒప్పుకుంటూ ప్రార్థన చాలా విపరీతమైనటువంటి ఏడుపు వచ్చిందనమాట. ఆ ఏడుస్తూ ప్రార్థన చేస్తున్న టైంలో సడన్గా అలాగా ఒక 50 రోజుల ఉపవాస ప్రార్థన పూర్తయిందనమాట. 50 రోజుల ఉపవాసంలో ఆ మధ్య ఉపవాస దినాలలోనే పరిశుద్ధాత్మ దేవుడు బలంగా నా మీద దిగిరావడం, నేను అన్ని భాషలతో మాట్లాడడం, దగ్గర డైలీ పరిశుద్ధాత్మ భాషలతో మాట్లాడమని ఒక వరాన్ని దేవుడు నాకు దయచేశాడు. ఆ సంతోషానికి అవధులు లేవు నాకు. నిజంగా అప్పుడు నమ్మాను, నిజంగా ఇలా వ్యతిరేకించకూడదు. తెలియని దాని గురించి, మనం అనుభవం లేని దాని గురించి ముందుగా మనం నోరు పారేవేసుకోకూడదు అని నాకు ఇంకా భయం కలిగింది. ఆ రోజు నుండి కూడా పరిశుద్ధాత్మ భాషల గురించి ప్రార్థన చేస్తూ అనుభవిస్తూ ముందుకు వెళ్తున్నాను. దేని బిడ్డలారా, సేవకులారా, పరిశుద్ధాత్మ పొందకపోతే మీరు కూడా ప్రయత్నించండి. మీరు ఇంతవరకు పరిశుద్ధాత్మ గురించి బాధ పెట్టినారేమో, ఇబ్బంది పెట్టినారేమో, దుఃఖపరిచినారేమో, ఒక సందేశం ద్వారా మీరు విని తప్పకుండా పరిశుద్ధాత్మను మీరు పొందుకోవడానికి సిద్ధపడండి. మీ మనసును సిద్ధం చేసుకోండి. అన్నిటికంటే ముఖ్యంగా మనసును సిద్ధం చేసుకొని మీ పాపాలను, దోషాలు ఒప్పుకోండి, ఉపవాసన ప్రకటించుకోండి, దేవునితో గడపండి. చాలామంది అయితే ప్రార్థన చేస్తూనే ఉంటారు. కొన్ని సంవత్సరాలు ప్రార్థన చేస్తూ పరిశుద్ధాత్మను పొందుకున్న వారు కూడా నేను చూశాను. ప్రేమ దేవుని బిడ్డలారా, అంత పరిశుద్ధాత్మను పొందుకున్న తర్వాత, అంత శ్రమపడి పొందుకున్న తర్వాత, వాళ్ళు ఎవరైతే సేవకులు ఉన్నారో, విశ్వాసులు ఉన్నారో, శ్రమపడి ఆ పరిశుద్ధాత్మను పొందుకుంటూ వారు పరిశుద్ధాత్మను వాడుకుంటున్నారు, వరాలను వాడుకుంటున్నారు. అటువంటి వారిని మనం విమర్శించరాదు. నోటితో తప్పుడుగా పరిశుద్ధాత్మకు భయపడదాం. పరిశుద్ధాత్మకు వ్యతిరేకంగా తెలిసి కూడా నువ్వు మాట్లాడితే ఈ యుగమందైనను రాబోయే యుగంతమైనను పాపక్షమాపణ లేదని యేసు ప్రభు వారు స్పష్టంగా చెప్పడం జరిగింది. ప్రేమ దేవుని బిడ్డలారా, చాలా జాగ్రత్తగా మనం దుఃఖపరుస్తున్నామేమో పరిశుద్ధాత్మ దేవుని. ఇప్పుడు వరకు నువ్వు నమ్మలేదేమో, ఇప్పుడు ఈ యొక్క సందేశం ద్వారా నువ్వు విని నీ కళ్ళు, నీ గుడ్డితనమైన పొరలు తీయబడాలని నేను
సంతోషిస్తున్నాను, ప్రార్థిస్తున్నాను. ఈ సందేశం ద్వారా మీరు విశ్వసించి మీరు ముందుకు వెళ్ళాలని, మీరు మారుమనసు పొందాలని నేను ఎంతగానో ఆశపడుతున్నాను. మరిన్ని సందేశాలతో మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు మీరు ప్రార్థించండి, నేను మీకోసం ప్రార్థిస్తాను. ఇంతటితో అందరికీ ప్రైజ్ ద లార్డ్.